ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంటూ కార్తీక మాసంలో ఇది శని యొక్క ప్రభావానికి చివరి కార్తీక మాసం అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఇప్పుడు చేసే ఏదైనా కార్యక్రమము రాబోయే కాలానికి మంచి కాలానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి. వీరికి 2వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహు, 5వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వెళ్ళాలన్నా వెళ్ళకూడదా, చేయాలన్నా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటిది తర్జనాభర్జన జరిగేటువంటి కాలం ఇది. కొంతకాలము మీరు మౌనంగా ఉండడమే ఉత్తమోత్తమం. ఎందుకనగా సంవత్సరానికి చివరిగా రావడం జరిగింది. 2025కు మీకు మంచి కాలం రాబోతుంది. అటు ఏప్రిల్ నెల నుండి శని భగవాన్ కూడా వెళ్ళిపోతున్నాడు కనుక కొంతకాలము మౌనంగా ఉండడం, డబ్బులను సమయాన్ని వృధా చేసుకోకుండా ఆరోగ్యం పైన దృష్టి